ఫ్రెండ్స్, ఈరోజు మనం VS Code ఎడిటర్ని HTML అండ్ CSS లాంగ్వేజ్ నేర్చుకునే ముందుగా ఎలా సెట్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ముందుగా VS Code ఎడిటర్ని ఓపెన్ చేస్తున్నాను. ముందుగా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఓపెన్ ఫోల్డర్. ఇక్కడ నేను ఫోల్డర్ నేమ్ ఇస్తున్నాను. దీనికోసం శాంపిల్ అనే పేరు పెడుతున్నాను. ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ముందుగా ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. దీనికి index.html అనే పేరు పెడుతున్నాను. ఒక శాంపిల్ సింటాక్స్ రాస్తున్నాను. ఒక హెడ్డింగ్ రాస్తున్నాను. వీటి నుంచి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడే టెక్ టాపిక్ అని హెడ్డింగ్ పెడుతున్నాను. సేవ్ చేశాను. ఇప్పుడు నేను రాసిన సింటాక్స్ని ప్రివ్యూ చూడాలి. ప్రివ్యూ చూడాలంటే డెస్క్టాప్ మీద క్రియేట్ చేసిన ఈ శాంపిల్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేసి దీన్ని డబుల్ ట్యాప్ చేయాలి. అప్పుడు నేను రాసిన సింటాక్స్ అని కనిపిస్తుంది. ప్రతిసారి ఇలా ఫోల్డర్ని ఓపెన్ చేసి సింటాక్స్ చూడాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికోసం ఏం చేయాలి అంటే VS Code ఎడిటర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ అనే ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి లైవ్ సర్వర్ అనే ఐకాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ సెర్చ్లో క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. జస్ట్ మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి లైవ్ సర్వర్ అని ట్యాప్ చేస్తే చాలు, మనకి ఒక ఫైల్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. దీన్ని మీరు మినిమైజ్ చేసుకుంటే ఇక్కడ మనం ఏం రాసినా, ఫర్ ఎగ్జాంపుల్ H2 అని రాస్తున్నాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ అని టైప్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ఈ ఎక్స్టెన్షన్ మనకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరొక ఎక్స్టెన్షన్ రీనేమ్ ట్యాగ్, HTML రీనేమ్ ట్యాగ్, ఆటో రీనేమ్. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందో ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ H2 అనే హెడ్డింగ్ పెట్టాను. నాకు ఇది H3గా కావాలి. నేను ఇక్కడ H3 అని రాశాను. ఆటోమేటిక్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా H3గా మారిపోయింది. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. హెడ్డింగ్ కూడా మారిపోయింది. ఈ విధంగా మనకి రీనేమ్ ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థీమ్స్. మనకి చాలా రకాల థీమ్స్ అనేవి డిఫాల్ట్గా ఇస్తారు, ఒక 3-4 థీమ్స్. అలా కాకుండా మీరు కొత్తగా మీకు నచ్చిన థీమ్స్ కావాలంటే ఇక్కడ సెర్చ్ బటన్లో మీకు నచ్చిన థీమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన కొన్ని థీమ్స్ని మీకు చూపిస్తాను. కలర్ థీమ్స్. ఫస్ట్ లైట్ డిఫాల్ట్. ఇది మనకి డిఫాల్ట్గా వచ్చిన థీము VS Codeతో పాటు. నెక్స్ట్ ఎవా లైట్ బోల్డ్. ఇవన్నీ లైట్ థీమ్స్. ఇవన్నీ లైట్ కలర్ థీమ్స్ అయితే ఇక్కడ డార్క్ కలర్ థీమ్స్ ఉన్నాయి. ఇట్లా మీకు నచ్చినవి వాడుకోవచ్చు. ఇట్లా నాకు బాగా నచ్చిన థీము స్లైమ్ థీమ్. నేను రెగ్యులర్గా దీని మీద వర్క్ చేస్తాను. ఇది కంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మీకోసం చూపించడానికి ఓషన్ నెక్స్ట్ అనే థీమ్ వాడుతున్నాను. ఇది డిమ్మర్ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది. ఇది స్క్రీన్ మీద చూపిస్తే యాక్చువల్ నీట్గా కనిపించడానికి ఇది వాడుతున్నాను. ఇది కూడా చాలా మంచి థీమ్. ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చిన థీమ్ ఏదైనా వాడచ్చు. అలాగే మనకి ఎక్స్ప్లోరర్లో ఇట్లాంటి ఐకాన్ కనిపించడానికి మెటీరియల్ ఐకాన్ థీమ్స్ కూడా వాడచ్చు. మెటీరియల్ ఐకాన్స్ కూడా వాడచ్చు. దీనికోసం మెటీరియల్ ఐకాన్ థీమ్ ఇది కూడా వాడచ్చు. ఇది సెట్ చేసుకున్న తర్వాత ఫైల్ ఐకాన్ థీమ్ అని టైప్ చేసి ఇక్కడ మెటీరియల్ ఐకాన్ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మేజర్గా HTML CSS నేర్చుకోవడానికి
ఇంతకు మించి ఎక్స్టెన్షన్స్ థీమ్స్ ఏమీ అవసరం లేదు. ఎక్స్టెన్షన్స్ కూడా అవసరం లేదు, కాకపోతే యూస్ఫుల్గా ఉంటుందని ఎక్స్టెన్షన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దీని మీద మీకు ఏ సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.